మార్చి నెలలో వాతావరణం వేగంగా మారుతోంది. హోలీ తర్వాత ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుందని భావిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతతో దోమల సంఖ్య కూడా వేగంగా పెరుగుతుంది. దోమలను నివారించడానికి ప్రజలు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. అయినప్పటికీ దోమలు ఇంటిని వదిలి బయటకు రావడానికి ఇష్టపడవు. కానీ ఇప్పుడు కొన్ని అవసరమైన చర్యలు తీసుకుంటే దోమలను ఇంటి నుండి తరిమి కొట్టొచ్చు. వేసవిలో దోమల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. దోమలు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే వ్యాధులు కూడా రావడం ప్రారంభిస్తాయి. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. ఇది ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇది కాకుండా అనేక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దోమలను తరిమి కొట్టడానికి ప్రజలు కాయిల్స్, హానికరమైన రసాయనాలు కలిగిన ద్రవాలను ఉపయోగిస్తారు. అయినప్పటికీ ఇంటిని వదిలి బయటకు రాని దోమలు ఉన్నాయి. కానీ మీరు మీ ఇంట్లో అలాంటి కొన్ని మొక్కలను నాటితే దోమలు ఇంటి నుండి బయటకు వెళ్లే మార్గాన్ని సులభంగా చూపించవచ్చు. అంతేకాకుండా ఇంటి అందం కూడా పెరుగుతుంది. మ్యారీగోల్డ్, దీని పూలు చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్క ఇంటి నుండి దోమలను తరిమి కొట్టడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇంట్లో బంతి పువ్వు మొక్కను నాటడం వల్ల ఇంటి అందం పెరగడమే కాకుండా దోమలు దాని బలమైన సువాసనను ఇష్టపడవు. దీనివల్ల దోమలు మీ ఇంటి చుట్టూ తిరగవు. ఇంట్లో తులసి మొక్క నాటడం మంచిది. తులసి మొక్కకు మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. కానీ ఈ తులసి మొక్క దోమలను తరిమి కొట్టడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. తులసి మొక్క వాసన దోమలకు నచ్చదు. దీని తరువాత దోమలు ఇంట్లో ఉండటానికి ఇష్టపడవు. అటువంటి పరిస్థితిలో మీరు తులసి మొక్కను ఒక కుండలో నాటొచ్చు. తలుపు లేదా కిటికీల దగ్గర ఉంచొచ్చు. నిమ్మకాయ మొక్క అనేక ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది. దోమల నివారణ ఉత్పత్తులను నిమ్మగడ్డి ఆకుల నుండి తయారు చేస్తారు. మీరు ఇంట్లో నిమ్మగడ్డి మొక్కను కూడా నాటొచ్చు. దాని ఆకులను కత్తిరించి ఎండబెట్టండి. ఆ తర్వాత వాటిని కాల్చడం వల్ల దోమలు ఇంటి నుంచి పారిపోతాయి. ఇది కాకుండా మీరు మీ చేతుల్లో నిమ్మకాయ ఆకులను నలిపివేస్తే దోమలు సువాసనను పసిగట్టిన వెంటనే పారిపోతాయి.